భవితకు విలువైన సందేశమిచ్చిన పుస్తకం. వ్యవసాయానికి నేల ప్రధానమైన సహజ వనరు. దీనికి పునరుత్పాదకత లేదు. నేల నుంచి అధిక ఉత్పాదకత సాధన కోసం విచక్షణారహితంగా దుక్కి చేయటం, అధిక మోతాదుల్లో రసాయన ఎరువులు, పురుగుమందుల వినియోగం వల్ల పంట భూములు సారం కోల్పోయి క్షీణతకు గురవుతున్నాయి. దీనికి తోడు వాతావరణ మార్పులు కూడా నేలల ఉత్పాదకతకు ప్రతికూలిస్తున్నాయి. ఈ పరిస్థితులు కొనసాగితే భవిష్యత్తు తరాల ఆహార భద్రతకు ముప్పుతో పాటు పర్యావరణ కాలుష్యం జరిగి మానవ వికాసాన్ని దెబ్బతీస్తాయి. పర్యావరణ సమతుల్యతకు, పర్యావరణ పరిరక్షణకు నేల ఎంతగానో ఉపకరిస్తుంది. ఆరోగ్యమైన నేలలో ఉండే కోటానుకోట్ల జీవ సంపద అత్యధిక జీవ వైవిధ్యాన్ని వ్యక్తపరుస్తాయి. మానవ వికాసం నేల ఆరోగ్యంతోనే ముడిపడి ఉంది. ఈ పరిస్థితుల్లో డాక్టర్ కిలారు పూర్ణచంద్రరావు గారి అనువదించిన మన నేలలే మన భవిత అత్యంత విలువైన పుస్తకం. ఈ పుస్తకంలో ఆరోగ్యమైన నేలలు అంటే ఏంటో వివరిస్తూ నేలలోని జీవిక గురించి, నేలల భౌతిక, రసాయన, జీవ లక్షణాలను విపులీకరించి నేలల ఆరోగ్య వృద్ధికి ఆచరణ సాధ్యమైన మార్గాలను మన రాష్ట్ర, దేశ పరిస్థితులకు అనుగుణంగా విశదీకరించారు. అందరం తప్పనిసరిగా పుస్తకాన్ని చదివి ఆచరించాల్సిన సమయం ఇది. మన నేలలే మన భవిత. వ్యవసాయ రంగ ప్రేమికులంతా తప్పక చదవాల్సిన పుస్తకం. భూమి బలంగా ఉంటేనే వచ్చే దిగుబడి నాణ్యంగా ఉంటుంది. భూసారం కోల్పోకుండా జీవంతో 10 కాలాలు ఉండాలి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి. మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం రైతు నేస్తం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి.